రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా స్థానిక ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ పట్టణ సిఐ మహేష్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థులకు తెలియజేసి వారిచే ప్రమాణ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ఈ నెల సాంతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. వాహనాలు అతి వేగంగా నడుపుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి తెలియజేసి నియమ నిబంధనలు పాటించేలా చూడాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ విద్యార్థులను కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాహనాన్ని నడపాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ పేరెంట్స్ ఉంటారు, వారి పేరెంట్స్ అందరికీ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ నడిపేటప్పుడు కంపల్సరీ 2 వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని మాత్రమే డ్రైవ్ చేయాలి. అదే 4 వీలర్స్ ఉంటే కనుక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కారులో బెలూన్స్ ఉన్నప్పటికీ కూడా బెలూన్స్ ఓపెన్ కావు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆ సెక్యూరిటీ అన్నీ కూడా పనిచేస్తాయి. అందువల్ల మీరందరూ కూడా మీ పేరెంట్స్కి కంపల్సరీ మీ బాధ్యతగా మీరు మీ పేరెంట్స్కి కంపల్సరీ బయటికి వెళ్తే కనుక హెల్మెట్ తీసుకుని వెళ్ళమని మీరు చెప్పాలి. మేము చెప్పే కంటే మీరు చెప్పడం వల్ల మీ పేరెంట్స్ వింటారు. అదేవిధంగా కార్లో డ్రైవ్ చేసినప్పుడు కంపల్సరీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అక్కడ లోపల బెలూన్స్ కూడా ఓపెన్ కావు అని వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్తే కంపల్సరీ వాళ్ళు వింటారు. మీ పేరెంట్స్కి గుర్తు చేయాలి. మార్నింగ్ బాయ్ చెప్తారు కదా మీ అందరూ, పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ మీరు వచ్చినప్పుడు కానీ అటువంటి టైంలో హెల్మెట్ తీసుకెళ్లారని మీ పేరెంట్స్ మీరు గుర్తు చేయాలి. మనం సాధారణంగా దావతలో పోతుంటాం, దావతలో పోయి వచ్చిన నలుగురు మొత్తం ఫ్యామిలీ మొత్తం వెహికల్ మీద పోతాం. తిరిగి వచ్చేటప్పుడు కూడా తాగేసి ఉంటారు కొంచెం పేరెంట్స్. మనకి కల్చర్ ఉంది కదా, తెలంగాణ కల్చర్ కొంచెం లెక్క తీసుకోవడం ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీ మనం డ్రైవ్ చేయదని ఖచ్చితంగా చెప్పాలి. ఆటోలో వచ్చినా పర్లేదు, వేరే వెహికల్ వచ్చినా పర్లేదు, కానీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయొద్దు. తాగితే తప్పులేదు, కానీ తాగి బండి నడిపితే మాత్రం తప్పు. అందువల్ల మీరు అందరూ గమనించాలి, మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి, మీ సొసైటీలో మీరు ఎడ్యుకేట్ చేయాలి. అటువంటిప్పుడే మనం కంపల్సరీ చేస్తాం. మీరు ఖచ్చితంగా ఇంతమంది ఉన్నారు, 60 మంది ఉంటే 60 మంది ఫ్యామిలీస్కి మెసేజ్ పోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ తెలుసు, నేను మార్నింగ్ టైంలో చూస్తాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం పేరెంట్స్ అందరూ కూడా రాంగ్ రూట్లో తీసుకొస్తారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి. అవునా? మ్యాక్సిమం మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి, రాంగ్ రూట్లో రావద్దని చెప్పాలి మీరు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేస్తారని, సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా జర్నీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరున్నాను. తెలుసు చిన్న చిన్న నెగ్లిజెన్స్, ఒకసారి ఒక మోటార్ సైక్లిస్ట్ తాగి డ్రైవ్ చేయడం వల్ల అది జంప్ చేసి రోడ్డుకి అడ్డంగా వచ్చి వేరే బస్సు పోతుంది, టూరిస్ట్ బస్సు పోతుంది, దాని కిందకి రావడం ద్వారా దాని కిందకి వచ్చింది. అది ఏసీ బస్సు వల్ల ఇమ్మీడియట్గా మంటలు ఏర్పడి 19 మంది సజీవ దహనం అయిపోయారు బెంగళూరు బస్. ఇందువల్ల ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల 19 మంది ప్రాణాలు తీసేశారు. అదేవిధంగా మీకు రీసెంట్గా మన దగ్గర కూడా చాలా జరిగింది, త్రిబుల్స్ రైడింగ్, అతివేగం ఓవర్టేకింగ్ చేయడం వల్ల వెనకాల ట్రాక్టర్ కొట్టి ముందు ఆర్టీసీ బస్సును కొట్టి 3 స్పాట్లో చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితులు రాకుండా మనం 2 వీలర్ అంటే ఇద్దరే పోవాలి, ఆటోలు 4 పోవాలి, ఆటో డ్రైవర్తో కలిపి. ఫ్యామిలీస్ పోవద్దు. మనం మీ అందరికీ తెలుసు, విలేజ్లో దావత్ అంటే ట్రాక్టర్లో మొత్తం 20 మంది 30 మంది వెనకాల కూర్చొని వెళ్తాం. పాసింజర్ వెహికల్ లాగా వాడాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లాగా వాడాలి. దయచేసి మీరందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ డ్రైవింగ్ చేస్తారని మీరు మీ పేరెంట్స్ చెప్తారని, 2 వీలర్ పోతే హెల్మెట్, 4 వీలర్ పోతే సీట్ బెల్ట్ ఇవన్నీ పాటిస్తామని ఇచ్చని, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీరందరూ ఎడ్యుకేట్ చేస్తారని అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ పాటిస్తారని అనుకుంటున్నాను సార్. పాటిస్తారు అందరూ? థ్యాంక్ యూ సార్. మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాము. రైట్ హ్యాండ్ అందరూ రేజ్ చేయండి. నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను ఇస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను.